హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ హిందీ లెర్నింగ్ ఇన్ తెలుగు. మీకోసం మరొక ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనం నాకు నీళ్లు కావాలి, నాకు టీ కావాలి, నాకు డబ్బులు కావాలి ఇలా అడుగుతుంటాం కదా. ఇలా కావాలి అని చెప్పడానికి హిందీలో చాహి అనే వర్డ్ని యూజ్ చేస్తాం. మనం మన నిత్య జీవితంలో కావాలి, చెయ్యాలి అనే ప్రశ్నలను చాలానే అడుగుతుంటాము, చెప్తుంటాము. అలాంటి సెంటెన్స్ ని హిందీలో ఏ విధంగా చెప్తారో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కీప్ వాచింగ్ అండ్ బీ ప్రాక్టీస్. ఈ వీడియోలో ఫస్ట్ సెంటెన్స్, నాకు ఒక వేడి టీ కావాలి. నాకు ఒక వేడి టీ కావాలి అని అడుగుతుంటాం కదా. ఈ సెంటెన్స్ని హిందీలో ఏ విధంగా చెప్తాం? मेरा वाला एक गरम चाय चाहिए. मेरा वाला एक गरम चाय चाहिए. नाकु नीरू कावाली. हिंदी में मुझे पानी चाहिए. मुझे पानी चाहिए. माकु पेद्द इल्लू कावाली. हिंदी में हमें एक बड़ा घर चाहिए. हमें एक बड़ा घर चाहिए. నీకేం కావాలి, నీకేం కావాలి అని అడుగుతుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో आपको क्या चाहिए, आपको क्या चाहिए. నా తమ్ముడికి ఉద్యోగం కావాలి. హిందీ మే మేరే భాయి కో నౌకరీ చాహియే. మేరే భాయి కో నౌకరీ చాహియే. నాకొక మంచి మిత్రుడు కావాలి. ముझे एक अच्छा दोस्त चाहिए. मुझे एक अच्छा दोस्त चाहिए. నాకు తినడానికి ఏదైనా కావాలి. హిందీ మే मुझे कुछ खाने को चाहिए. मुझे कुछ खाने को चाहिए. నా స్నేహితుడికి కొంత డబ్బు కావాలి. హిందీ మే मेरे दोस्त को कुछ पैसे चाहिए. मेरे दोस्त को कुछ पैसे चाहिए. నేను బయలుదేరాలి. హిందీ में मुझे जाना चाहिए. मुझे जाना चाहिए. మీరు అమ్మాలి. హిందీ में तुम्हें बेचना चाहिए. तुम्हें बेचना चाहिए. నా చెల్లికి ఒక పుస్తకం కావాలి. హిందీ में मेरे बहन को एक किताब चाहिए. मेरे बहन को एक किताब चाहिए. మీరు చెప్పాలి. హిందీ మే తుమ్హే కహానా చాహియే. తుమ్హే కహానా చాహియే. ధోని క్రికెట్ ఆడాలి. ధోనికో క్రికెట్ ఖేల్నా చాహియే. ధోనికో క్రికెట్ ఖేల్నా చాహియే. నాకు అలాంటి కారు కావాలి. హిందీ మే ముझे वैसी ही कार चाहिए. मुझे वैसी ही कार चाहिए. నేను నా జీవితంలో స్థిరపడాలి. హిందీ మే मुझे अपने जीवन में बस जाना चाहिए. मुझे अपने जीवन में बस जाना चाहिए. నేను పెళ్లి చేసుకోవాలి. హిందీ में मुझे शादी कर लेनी चाहिए. मुझे शादी कर लेनी चाहिए. మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. హిందీ में आपको किसी को नुकसान नहीं पहुंचाना चाहिए. आपको किसी को नुकसान नहीं पहुंचाना चाहिए. మీరు అబద్ధం చెప్పకూడదు. హిందీ में आपको झूठ नहीं बोलना चाहिए. आपको झूठ नहीं बोलना चाहिए. ये वीडियो अंत तक देखने के लिए धन्यवाद. डोंट मिस टू सब्सक्राइब एंड लाइक.